కొట్టే చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా 2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం హఠాత్తుగా నోట్ల రద్దు ఎందుకు చేసింది, ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి చేసింది అని రకరకాల విమర్శలు సామాన్య జనం నుంచి మేధావుల వరకు అందరూ విమర్శించేశారు. ఇక ప్రతిపక్షాలకు ఇది ఒక అదునుగా దొరికింది. వారి విమర్శలకు చాలా పదును పెట్టారు కూడా. నోట్ల చలామణి రద్దు అనేది మోడీ మాత్రమే చేయలేదు. అంతకుముందు రెండుసార్లు ఈ ప్రక్రియ సాగింది. 1946లో మొదటిసారి 10,000, 5,000, 1000 డినామినేషన్లో నోట్లు రద్దు చేయడం జరిగింది. అలాగే 1978లో ఎమర్జెన్సీ సమయంలో 1000, 5,000, 10,000 నోట్లు రద్దు చేయడం జరిగింది. సరే 8/11/2016లో మోడీ ప్రభుత్వం 1000, 500 నోట్లను కూడా రద్దు చేయడం చేసింది. 2016లో ప్రవేశపెట్టిన 2000 నోటును కూడా 19/5/23న రద్దు చేయడం జరిగింది. నోట్ల రద్దు ఎందుకు చేస్తారంటే ద్రవ్యమాన చలామణి ఎక్కువైపోయి ద్రవ్యోల్బణం ఎక్కువైతే, లేదా దొంగ నోట్ల చలామణి ఎక్కువైతే, అక్రమ నగదు చలామణులు ఎక్కువైనప్పుడు రద్దు చేస్తూ ఉంటారు. 2016లో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది ముఖ్యంగా నగదు అక్రమ చలామణి, పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ, ఆ దొంగ నోట్లు దేశ వ్యతిరేక శక్తులైన టెర్రరిస్టులకు అందుకోవటం, వీటిని దృష్టిలో పెట్టుకొని నోట్ల రద్దు చేయటం అని. దీనికి ప్రధాన కారణం కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన దారుణ సంఘటనలు. దాని వలన నోట్ల రద్దు చేయాల్సి వచ్చింది. ఆనాడు టెర్రరిస్టులు ఎంత రెచ్చిపోయారంటే కాంగ్రెస్ కాలంలో దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట టెర్రరిస్టులు దాడులు జరిగేవి. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో టెర్రరిస్టు దాడుల్లో 8,000 మంది సామాన్య జనం చనిపోయారు. కారణం ఏమంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు చేతి నిండా ఈ డూప్లికేట్ ఫేక్ కరెన్సీ డబ్బులు అందాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, సైన్యము, టెర్రరిస్టులందరిది ఒకే మాట, ఒకే బాట, అది భారత్ను అస్థిరపరచటం, దానికి కుట్రలు, దాన్ని మన దేశంలోని వారే ప్రోత్సహించడం ప్రధాన కారణం. పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఓసారి అంటాడు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్, అంటే భారత్కు 1000 ఘాట్లు పెట్టి రక్తము కారేటట్లు చేస్తాం అని ఆయన అంటే, ఆయన మనవడు బిలావర్ భుట్టో సింధు నది నీళ్లు ఆపితే భారతీయుల రక్తము సింధు నదిలో ప్రవహింపజేస్తామని ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన ప్రగల్భాలు పలికారు. అలాంటి వారికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. అలాంటి వారికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పటికి కూడా. ఇంకా ఈ దేశంలో ఉన్న పాకిస్తాన్ అనుకూల ముస్లింలతో పాటు కుహాన సెక్యులరిస్టులు, మేధావులు, వామపక్షవాదులు పాకిస్తాన్కు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈనాటికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అందుకే మాజీ సైనికాధికారి బిపిన్ రావత్, మన రక్షణ వ్యవహారాల సలహాదారుడు అజిత్ దోవల్ గారు అంటారు, భారతదేశంలో భారత్ శత్రువులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు, వారి తర్వాతనే పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలో ఉన్నారని చెప్తూ ఉంటారు. అలా ఈ నోట్ల రద్దు అసలు కారణమైన కాంగ్రెస్ హయాంలో జరిగిన కుట్ర యొక్క విషయాలు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి హిందీ చిత్రం దురంధర్లో చాలా స్పష్టంగా చూపడం జరిగింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉందని పాకిస్తాను, మరో అరబ్ ఎడారి దేశాలు ఈ చిత్రాన్ని ఆయా దేశాల్లో బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా కొందరు ప్రబుద్ధులు, అదే పాకిస్తాన్ అభిమానులు, పాకిస్తాను విలన్గా చూపిస్తుంది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు, వాళ్ళ మాట ఎవరో వినలేదు. వాళ్ళ గుట్టంతా కూడా రట్టు చేసింది దురంధర్ సినిమా. మన కరెన్సీ నోట్లు నాసిక్ సెక్యూరిటీ ప్రెస్లో ప్రింట్ అవుతుంటాయి. ఈ ప్రెస్ 1928లో స్థాపించారు. హైదరాబాద్ సెక్యూరిటీ ప్రెస్లో నాణ్యాలు, అంటే మన రూపాయి బిళ్ళలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల బిళ్ళలు మింటింగ్ చేస్తూ ఉంటారు, అంటే ముద్రిస్తూ ఉంటారు. 2006లో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ ఆధునీకరణలో భాగంగా 5 నోట్లు ప్రింట్ చేసేటటువంటి పాత మిషన్ను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి సెక్యూరిటీ ప్రెస్లను యాజ్ ఇట్ ఈజ్గా అమ్మరు, దాన్ని మొత్తం పగలగొట్టి ముక్కలు చేసి పనికి రాకుండా చేసి పార్ట్లుగా ఊడదీసి అమ్ముతూ ఉంటారు. కానీ ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు, ఆనాటి ఫైనాన్షియల్ సెక్రటరీ అరవింద్ మయారాం గారు ఆ మిషన్ను పాకిస్తాన్కు యాజ్ ఇట్ ఈజ్గా అమ్మారు. దాని ప్రింటింగ్ ప్లేట్లు, అంటే 500 నోటు అచ్చులు ఉంటాయే, అవి చిదంబరం కొడుకు గారు లండన్ పోయి, లండన్ నుంచి ఏదో పని ఉన్నట్టు దుబాయ్ పోయి,
ప్రత్యేక విమానంలో దుబాయ్ పోయి దుబాయ్లో పాకిస్తాన్ ఏజెంట్లకు ఆ 500 నోటు ముద్రలు దొంగచాటుగా అందిస్తారు. దాంతో ఈ నోట్ల ప్రింటింగ్కు ప్రత్యేకమైన పేపర్ కూడా ఉంటుంది. ఈ నోట్ల ప్రింటింగ్ అలానే దానికి ఒక సెక్యూరిటీ థ్రెడ్, నోట్లు మీరు చూసినట్టు పచ్చని గీత ఒకటి వచ్చేసి ఉంటుంది, దాన్ని సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దాన్ని డెలరో అనే కంపెనీ సరఫరా చేస్తుంది. ఇది ప్రపంచంలో 170 దేశాలకు ఆ డెలరో కంపెనీ పేపర్ సప్లై చేస్తుంది. ఈ సెక్యూరిటీ థ్రెడ్ కూడా సప్లై చేస్తుంది. కానీ సెక్యూరిటీ థ్రెడ్ దేశానికి మారుతూ ఉంటుంది. కానీ ఆ థ్రెడ్ మాత్రం దేశానికి మార్పు ఉంటుంది. కానీ మన కాంగ్రెస్ పెద్దల రికమెండేషన్తో ఆ సెక్యూరిటీ థ్రెడ్, మన సెక్యూరిటీ థ్రెడ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇంతలో చిదంబరం స్థానంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా వచ్చారు. ఆయనకు ఈ విషయం తెలిసి డెలరో కంపెనీ మీద ఈ సప్లై మీద బ్యాన్ విధించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ఒత్తిడి చేసినా, హైకమాండ్ అంటే మీకు తెలుసు ఎవరో, ఎంత ఒత్తిడి చేసినా కూడా మరి ప్రణబ్ గారు వినలేదు. ప్రణబ్ ప్రెసిడెంట్ కాగానే మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యారు. దాంతో ఆ కంపెనీపై బ్యాన్ ఎత్తేసారు. మరి ఆయన ఎందుకు బ్యాన్ విధించారు, ఈయన ఎందుకు ఎత్తేసారు, ఏంది లోపాయకర్తనం అంటే, ఆ ఫైలుపై సంతకం చేయాల్సింది ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి అరవింద్ మయారా. ఆర్థిక మంత్రి అనుమతి లేనిది ఎప్పుడూ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం చేయడు. సంతకం చేశాడంటే ఆర్థిక మంత్రి అనుమతి ఉంటుంది. దాంతో పాకిస్తాను ఇంకా 500 నోట్లను విచ్చలవిడిగా ప్రింటింగ్ చేసి టెర్రరిస్టులకు సరఫరా చేయటం మొదలుపెట్టింది. ఎంత ముద్రించారంటే వాళ్ళు 90,000 కోట్ల రూపాయలు విలువ చేసి 500 నోట్లు ముద్రించడం జరిగింది. దాని తెలిసే మోడీ గారు ఈ డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు చేశారు. ఆ డబ్బులు చెల్లకుండా చేయడానికి ఇంకా చాలామంది పెద్ద మనుషుల దగ్గర ఈరోజు కూడా 1,000 కోట్ల రూపాయలు మూలుగుతున్న 500 నోట్లు. వామపక్ష పాలక కేరళలో కూడా కోఆపరేటివ్ బ్యాంకులలో 1,400 కోట్లు మిగిలిపోయాయి. వాళ్ళు లెక్కలు చూపలేకపోయారు. డిమానిటైజ్ దాన్ని నోట్లు మార్చుకోవాలంటే దానికి లెక్కలు చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులని. అవి దేవాలయాల సొమ్మును పెట్టుకొని ఇప్పుడు ఊరేగుతున్నారు. ఈ కుట్రలో పాల్పడిన చిదంబరము, ఆయన కొడుకు కార్తీ, ఫైనాన్స్ సెక్రటరీ దయారాం, వీళ్ళ మీద ఈనాటికి ఎలాంటి చర్యలు లేవు. అదే విదేశాల్లో కానైతే చైనా లాంటి దేశాలు ఊరేసేసేవాళ్ళు ఈ పాటికి. ఇంకా పెద్ద మనుషులుగానే చాలామంది అవుతూ ఉన్నారు. ఇలాంటి కుట్రలు, పాకిస్తాన్ అనుకూల విధానాలను చాలా వాటిని ఈ దురంధర్ సినిమాలు ఇంకా చూపారు. పార్ట్ 2 కూడా వస్తుందంటే అందులో ఎన్ని కుంభకోణాలు బయట పెడతారో చూడాలి. మరి ఈ పెద్ద మనుషులు కూడా దేశాన్ని ప్రజాస్వామ్యం లేదని, దేశంలో ఉత్పత్తి జరగట్లేదని ఇవన్నీ విదేశాలకు పోయి ఈ రాహుల్ ఖాన్ గాంధీ గారు విమర్శిస్తుంటారు. సిగ్గుండాలి కాస్తైనా కూడా.